చేసి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఆశలు చూపించి జనవరి వస్తే చాలు జాబ్ నోటిఫికేషన్ వస్తుంది అనేసి కొన్ని లక్షల మంది ఎదురు చూసాం. తీరా చూస్తే మనం చదివే కదా, మనం ఎగ్జామ్ రాసే కదా మనం జాబ్ కొట్టాం. ఏ ఒక్కరైనా ఇన్ని సంవత్సరాలు మినిమం 1 సంవత్సరం చదివి జాబ్ కొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కొక్కరి లిస్ట్ చూస్తే 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు ఈ విధంగానే ఉంటుంది. నా లిస్ట్ చూసుకుంటే నేను 2015 నుండి ఎగ్జామ్ చదువుతున్నానండి. 2018లో రాశాను. నా మార్క్స్ కూడా అంతే, జస్ట్ మిస్ అయింది జాబ్. తర్వాత పిల్లలందరినీ వదిలి విజయవాడ, అవనిగడ్డ, కడప, పొద్దుటూరు, ఇంకా శ్రీకాకుళం ఈ 10 సంవత్సరాలు నేను ఇంటి దగ్గర ఉండి నా పిల్లల్ని చూసుకునేది ఏమీ లేదండి. నేను సచివాలయం కూడా రాశాను. సచివాలయంలో కూడా ఓపెన్లోనే జాబ్ కొట్టాను. కానీ నాకు టీచర్ అంటే మమకారం ఎక్కువ. టీచర్ చెప్పే మాటలు, వాళ్ళు సమాజానికి పిల్లల్ని తీర్చిదిద్దే విధానము నాకు చాలా ఇష్టం. నేను అంతేకాకుండా సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేశానండి. వీళ్ళు విసిగిపోయాను. ప్రిపరేషన్ చేసి 6 సంవత్సరాలు అయింది, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇంకా నేను ఆశ వదిలేశాను. టీచర్ నేను అవ్వనేమో అనుకున్నాను. తీరా చూస్తే నేను బెంగళూరు వెళ్ళి 1 ఇయర్ అక్కడ జాబ్ చేసుకుంటూ ఉండగా మన ప్రభుత్వం వచ్చి జాబ్ క్యాలెండర్ ఇచ్చి మళ్ళీ ఇంకా 6100 పోస్టులని 16,000 పోస్టులుగా మార్చి నోటిఫికేషన్ ఇచ్చింది. నేను ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చిన రోజే చెప్పేసి వచ్చాను, నేను ఖచ్చితంగా టీచర్ అవుతాను, నాకు ఈ జాబ్ ఇంట్రెస్ట్ లేదు, నేను రిజైన్ చేస్తున్నాను అనేసి. వచ్చి చూశాక మళ్ళీ ఇంకా కొన్ని తగాదాలు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అన్నారు. కొంచెం లేట్ అయింది, అయినా నేను ఎప్పుడు బాధపడలేదు. కోచింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతూ మాకు మిడిల్ క్లాస్ అండి, ఆ ఫీజు కట్టడానికి లేకపోతే చుట్టాల దగ్గర తీసుకొని అప్పులు చేసి నెలలు కొద్దీ గడిపి ఎగ్జామ్ రాసి నేను 3rd ర్యాంక్ తెచ్చుకున్నానండి. అలాగే పీజీటీలో 5th ర్యాంక్, టీజీటీలో కూడా ర్యాంక్ వచ్చిందండి. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే నన్ను చాలా చులకనగా చూసేవాళ్ళు, పిల్లల్ని పట్టించుకోలేదు, భర్తని పట్టించుకోలేదు, ఊర్లింటి తిరుగుతూ ఈ అమ్మాయి ఏం ఉద్ధరిస్తుంది ఇంటిని అనేసి. మా కంబైన్డ్ ఫ్యామిలీ 20 మంది ఉంటాం మేము, ఒకరు కాదు, ఇద్దరు కాదు. మా పిల్లలకి 2-3 సార్లు సీరియస్ అయిందండి, ప్రాణం పోయేంత పని అయింది. అయినా మా భర్త ఏ రోజు నువ్వు వెనుకరా అని పిలవలేదు, నాకు అంత సపోర్ట్ చేశారు. అలాగే ఈ ప్రభుత్వం మీద కూడా అంతే నమ్మకం మా వారికి. ఖచ్చితంగా జాబ్ కొడతావమ్మా అని చెప్పి పంపించారు. ఇంత చేసి మేము జాబ్ కొడితే పేపర్ లీకేజీ అంటారా, మేము ఎంట్రన్స్ ఎగ్జామ్ 4 సార్లు రాసామండి. 4-5 సార్లు రాసి డిస్ట్రిక్ట్ లెవెల్లోనే 1st, 2nd, 3rd ర్యాంకుల్లోనే తెచ్చుకున్నాం. ఇలాంటి ఏ మాత్రము లీకేజ్ లేని సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసి వస్తేనే పేపర్ లీకేజీ అంటే, ఇంకా పేపర్ రాసి వచ్చింటే డిఎస్సి మీద ఏం చెప్పేవాళ్ళు? ఈ రాజకీయ ప్రయోజనాల కోసము మా టీచర్ వ్యవస్థ మీద బురద చల్లొద్దండి దయచేసి. మేము ప్రాణం పెట్టి చదివాం, 4 గంటలు మాత్రమే నిద్రపోయాం. ఒక్క సంవత్సరం ఎవరైనా గుండె మీద నేను చేసుకొని చెప్తున్నాను చూడండి, నేను 4 గంటలు మాత్రమే నిద్రపోయినా. ప్రతిరోజు 4 గంటలే. ఆ టైమింగ్ ఎలా ఉంటుందంటే ఎన్నో రాత్రులు అన్నం తినక ఆ పీజీల్లో చీటీలు కొరుకుతూ ఉంటే నిద్ర పట్టక జ్వరాలు వస్తే 1 నెల రోజులు అడ్మిట్ అయి ఉన్నా నేను హాస్పిటల్లో. అంత కష్టపడి చదివితే మీ రాజకీయాల కోసం మా టీచర్ వ్యవస్థ మీద బురద చల్లుతారా? ఇది ఏమాత్రమైన న్యాయమేనా? మీరు ఒక్కసారి ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి, టెట్ రాసి పాస్ అవ్వండి. దయచేసి మా టీచర్ వ్యవస్థపై ఈ 2025లో సెలెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్క టీచరు చాలా గొప్పగానే చదివి కష్టపడి రాసి ముందుకొచ్చారండి. ఏ ఒక్కరిది ఇక్కడ పేపర్ లీకేజ్లు కానీ వేరే చూసి రాతలు కానీ ఎటువంటివి జరగదు. ఎందుకంటే ఒకరికి వచ్చిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఇంకో పక్కన ఉన్న వాళ్ళకే మారిపోతుంది క్వశ్చన్ నెంబర్. అలాంటప్పుడు ఎలా చూసి రాస్తారు చెప్పండి? ఎవరైనా చూసి రాయగలరా? 150 క్వశ్చన్లలో ఒక్క క్వశ్చన్కి పక్కన వాళ్ళని అడగగలరా? అయినా వాళ్ళు ఎందుకు చెప్తారండి? మన జాబ్ పోతుందని తెలియదా వాళ్ళకి? పాయింట్స్లో పోయాయండి 2018లో. అదేవిధంగా ఇప్పుడు 2025లో పక్కన వాళ్ళకి చెప్తారా? ఒక్క క్వశ్చన్కి మీరు ఎవరైనా
వస్తుందని ఎదురు చూస్తాం. మాకు కోట్లు లేవు, లక్షలు లేదు. లక్షలు కోట్లు విలువ చేసే ఆస్తులు పాస్తులు మా దగ్గర లేవు. మేం జీతాల కోసమే కష్టపడ్డాం. ఈ జాబ్ అయితేనే సొసైటీని బాగుపరచగలం అని మేము నమ్మి సంవత్సరాల కొద్ది చదివి రాస్తే మా మీద నిందలు వేస్తారా? అయ్యా, దయచేసి నేను చెప్తున్నాను, ఇది ఒక పేరింటి ఆడపిల్ల ప్రమాణపూర్వకంగా చెప్తోంది. కష్టపడి చదివే వచ్చాం. నాలాంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా 1 మార్కు 6 మార్కుల్లో కోల్పోయి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ ఆత్మస్థైర్యాన్ని వదలకండి. మీరు కష్టపడండి, చదవండి. ప్రతి ఏటా డిఎస్సి ఇస్తామన్నారు. ఇచ్చినప్పుడు రాసి మీ సత్తా ఏంటి అని చూపించుకోండి. మంచి పొజిషన్లో ఉండండి. ఒక టీచర్ పోగానే ప్రతి ఒక్కరు నమస్కరిస్తారయ్యా. అదే విలువ, ఆ ఆనందము పొందండి. అంతేగాని మా మీద నిందలేసి మా కుటుంబాలని మమ్మల్ని చిన్నాభిన్నం చేయొద్దండి. ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా చేశారు తెలుసా? ఒక సంవత్సరమా, 2 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. అంతకుముందు మేము చదివి మేము మిస్ అయినప్పుడు ఒక 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు. మొత్తం కెరీర్ ఎంతండి? 12 సంవత్సరాలు. మా పిల్లలు ఇప్పుడు చదివే పిల్లలు హై స్కూల్ పిల్లలు అయిపోయారు. అమ్మా, నీకు ఎప్పుడు జాబ్ వస్తుంది అని వాళ్ళు క్వశ్చన్ చేసేటప్పుడల్లా మా కంట్లో కారే కన్నీరు దానికి నిదర్శనం. 1 కాదు, 2 కాదు, మేము చూసింది బాధలు. మేము ఈ జాబ్ కోసం అహర్నిశలు కష్టపడ్డాం. దయచేసి ఈ 2025 డిఎస్సి మీద ఎటువంటి ఆరోపణలు చేయకండి. కుదిరితే మీ వంతు మీరు సహాయం చేయండి మధ్య తరగతి వాళ్ళకి. అంతేగాని వాళ్ళ మీద పూర్తి మాత్రం చల్లకండి అయ్యా. ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, నా తోటి ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ విన్నపించుకుంటున్నాను. మీ కష్టం వృధా పోదు. విద్యార్థుల్ని తీర్చిదిద్దడంలో మీ పాత్ర గమనీయంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక ఉపాధ్యాయుల్ని మాట్లాడవలసిన కోరుతుంది. సార్, నా పేరు యాగవేంద్ర సార్, నా చంద్రగిరి. ఈ మెగా డిఎస్సిలో సోషల్ స్టడీస్ విభాగంలో 8th ర్యాంక్ తీసుకొని ఇక్కడే దగ్గరలో ఏర్పేడలో హై స్కూల్లో పనిచేస్తున్నాను సార్. ₹1 కూడా నేను ఎవరికి కానీ కట్టలే. కేవలం కోచింగ్ సెంటర్లకు మాత్రం కట్టాను. అది